అలాంటి స్కిల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఏవి నేర్చుకుంటే నాకు త్వరగా జాబ్ వస్తుంది అండ్ కొంచెం కష్టమైన పర్లేదు నేను నేర్చుకుంటాను అని అనుకునే వాళ్ళకైతే ఇవే ఎక్కువగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే మాత్రం. ఇప్పుడు చెప్పే ఈ స్కిల్స్ అన్నీ కూడా మీరు డేటా రిలేటెడ్ జాబ్స్కి ఎక్కువగా ట్రై చేస్తుంటే మాత్రం ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి. ఇక్కడ డేటా రిలేటెడ్ జాబ్స్ అంటే మీరు పవర్ బై డెవలపర్గా ట్రై చేయండి, డేటా అనలిస్ట్గా ట్రై చేయండి, డేటా ఇంజనీర్గా ట్రై చేయండి, బిగ్ డేటా డెవలపర్గా ట్రై చేయండి అండ్ డేటా సైన్స్గా కూడా ట్రై చేస్తే ఇవే ఎక్కువగా ట్రెండింగ్ ఉన్న స్కిల్స్. మీరు ఈ జాబ్స్లో వేటికి ట్రై చేస్తున్నా కూడా కామన్గా ఉండే కొన్ని స్కిల్స్ ఉన్నాయండి. ఈ కామన్ స్కిల్సే ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలో హైర్ చేసుకుంటున్నారు. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. మరి ఆ స్కిల్స్ ఫస్ట్ది ఏంటంటే సీక్వెల్, ఎస్క్యూఎల్. అది అందరికీ తెలిసిందే, దాని గురించి నేను స్పెషల్గా చెప్పడం అవసరం లేదు. ఈవెన్ ఎలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళకైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్. సెకండ్ది ఏంటంటే స్కిల్స్ ఏంటంటే పైస్పార్క్ అండి. స్పార్క్ అండ్ పైస్పార్క్ అని అడుగుతున్నారు. సో ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉందండి. సో మీరు ఎలాంటి డేటా రిలేటెడ్ జాబ్స్ చేస్తున్నా కూడా స్పెషల్గా డేటా ఇంజనీర్, బిగ్ డేటా డెవలపర్కి, ఓకే, డేటా అనలిస్ట్ ఇంజనీర్స్కి, వీళ్ళకి ఎక్కువగా ఈ స్పార్క్లో కానీ మీరు కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ ఉందంటే ఇక మీకు అసలు జాబ్ రావడం చాలా ఈజీ అండి. ఈ డిజిగ్నేషన్స్ మీద పైస్పార్క్ కానీ మీరు మంచి స్కిల్స్ ఉండండి. కొంత ఇది ఏంటంటే పైథాన్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ యాడ్ అయి ఉంటాయి. కొంత టెక్నికల్గా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి ఇది. అందుకే కొంచెం కష్టపడాలని, ఏదో ఈజీ జాబ్స్ కాదు. ఒక పవర్ బై డెవలపర్ జాబ్స్ తప్ప మిగతావన్నీ కూడా కొంత ఈ పైస్పార్క్ ఎక్కడైతే యాడ్ అవుతుంటుందో, ఏదైతే మీ డిజిగ్నేషన్లో జాబ్స్లో ప్రాజెక్ట్స్లో యాడ్ అవుతుందో, ఈ పైస్పార్క్ బాగా ఎవరైతే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారో వాళ్ళకి కన్ఫామ్గా జాబ్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్కువగా ఇంటర్వ్యూ టైంలో కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తుంది. టైం ఎక్కడ ఎక్కువ తీసుకుంటున్నారంటే పైస్పార్క్ దగ్గర మీకు సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. కావాలంటే మీరు మీ డేటా ఇంజనీర్ రిలేటెడ్ ఎవరైనా సరే ప్రొఫైల్స్ ఉన్నారో వాళ్ళని అడగండి అండ్ చూడండి ఎక్కడైనా సరే. ఓకే, సో పైస్పార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి మీరు కానీ ఈ పొజిషన్స్ వాళ్ళు కానీ అయి ఉంటే, ఈ జాబ్ రోల్స్ వాళ్ళు కానీ అయి ఉంటాయి. ఓకే, థర్డ్ది అజూర్ డేటా ఫ్యాక్టరీ అండి, ADF. మీరు పవర్ బై డెవలపర్ అయినా సరే, డేటా అనలిస్ట్ అయినా సరే, డేటా ఇంజనీర్ అయినా సరే, బిగ్ డేటా డెవలపర్ ఎవరైనా సరే ఈ డేటా ఫ్యాక్టరీ స్కిల్స్ అడుగుతున్నారు. ఇవి కూడా మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ది డేటా బ్రిక్స్ అండి, అజూర్ డేటా బ్రిక్స్. ఇది కూడా మంచి స్కిల్స్ మీరు తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్. ఇక్కడ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే మీరు ఏదైనా సరే మ్యాక్సిమం అజూర్ కావచ్చు అంటే AWS కావచ్చు, ఆ GCP కావచ్చు, ఏదైనా ఒక ప్లాట్ఫామ్ గురించి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే స్నోఫ్లేక్ అండి. స్నోఫ్లేక్ కూడా ఇప్పుడు మీరు ఎలాంటి డేటా జాబ్స్ చేస్తున్నా కూడా స్నోఫ్లేక్ కూడా అడుగుతున్నారు. ఓకే, అండ్ ETL కాన్సెప్ట్స్, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కొన్ని ట్రెండింగ్లో ఉన్న IT స్కిల్స్. నాకు జాబ్ కావాలి, నేను కష్టపడతాను, నేను జాబ్ తెచ్చుకుంటాను IT ఇండస్ట్రీ అంటే మీరు ఈ స్కిల్స్ మీద కానీ కష్టపడ్డారు అంటే ఒక 2 to 3 months ఆర్ 4 months 100% కమిట్మెంట్ కానీ ఇస్తే జాబ్ పక్కా అని. ఓకే, మరి దీని క్వాలిఫికేషను ఏమన్నా ఉంటుందా, దీనికి రెస్ట్రిక్షన్ ఉంటే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, ఎలాంటి వాళ్ళైనా సరే ఇది నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే కమిట్మెంట్, హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పాను కదండి, పైస్పార్క్ ఇవి కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటే అండర్స్టాండ్ అవ్వడానికి. ఓకే, అండ్ సమ్ ప్రోగ్రామింగ్ లా ఉంటుంది, డేటా ఫ్రేమ్స్ అని, పైథాన్ రిలేటెడ్ డేటా ఫ్రేమ్స్ కోడింగ్ రాయాల్సి వస్తుంది. అండ్ కొంత పైథాన్ కూడా మీకు నాలెడ్జ్ అయితే అండ్ పైథాన్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలండి ఈ జాబ్స్, ఈ స్కిల్స్ అన్నిటితో పాటు. ఓకే, అండ్ కంటిన్యూగా కానీ మీరు కమిట్మెంట్ కానీ ఉన్నారంటే ఏదో 1 month 15 days నేను కొంత ప్రిపేర్ అయ్యి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రిపేర్ అయితే ఇలా కాదండి. కంటిన్యూగా 90 days మీరు దీనికోసం స్పెండ్ చేయండి. జాబ్ ఎందుకు రాదో చూడండి. ఓకే, సో మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.